యాక్షన్ అవ్వచ్చు, ఒక ఇంచు అటు ఇటు యాక్షన్ అవ్వచ్చు. తీసుకున్నాను సార్, పర్మిషన్ తీసుకున్నాను, ప్లాన్ చేసింది సార్ అవతల కూడా. కొంచెం సైడ్ కొంచెం సిమెంట్ పైన ఏదో మీకు సంబంధించి ₹1,00,000 అయినా సరే, ఏదైనా ఆయన ఇచ్చే లక్షకి మొత్తం 1,00,000 అయిపోతుంది సార్. చెప్పాలంటే ఎందుకంటే మా ఆల్రెడీ పోర్ట్ రెడీ చేసుకున్నారు, పెట్టుకుంటున్నారు ఆల్రెడీ అన్ని ₹1,00,000 అయిపోతుంది కదా. బాల్ బయట అవసరం లేదు సార్, ఇది అంత గ్రౌండ్కి ప్రాధాన్యత ఉన్నా సరే 34 టీమ్స్ ని పూలప్ చేసి దాదాపు 20 days గా కంటిన్యూస్ గా ఎటువంటి అవాంఛనీయ ఘటన వచ్చినందుకు ముఖ్యంగా యంగ్ డైనమిక్ లీడర్ అయినటువంటి మా హరీష్ కి నిజంగా స్పెషల్. పార్లమెంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు ఎంత అద్భుతంగా ఆడారంటే అసలు నేను ఐపీఎల్ చూసుకోవడం లైవ్లోకి వచ్చిన రోజు ఇదంతా చేసాం. మా తాతలకు ముందు మా తాతలు రెండు మాటలు మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గణపతి నమస్కారం. ఎగినందుకు చాలా సంతోషం. అలాగే సిసి గారు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండి ఇక్కడ మనకి మీ అందరికీ, మీ యూత్కి అందరికీ కూడా ₹1,00,000 మీ వెసులుబాటు ఏదో కుమార్ గారు ఏదో చెప్పారు, మరి హరీష్ వాళ్ళు చెప్పారు, దానికి ఖర్చు పెట్టడానికి ఈయన ₹1,00,000 మీకు డొనేషన్గా ఇచ్చినందుకు చాలా సంతోషం. అంటే స్వార్థం లేకుండా ఆయన ఏరియాకి చేసుకోకుండా ఏదైతే పెట్టాలని ఈయన ఏంటి ఎలక్షన్ కూడా తిరిగాడు కాబట్టి నియోజకవర్గం అంతా తెలుసు కాబట్టి ఇక్కడున్న యూత్కి ఈయన నా పక్క నుండి చెప్తున్నారు, వాళ్ళకి బూట్లు లేవు, వాళ్ళకి సరైన డ్రెస్ లేదు, పాపం వాళ్ళకి ఏంటని శశి గారు చాలా వాళ్ళందరినీ ఇప్పుడు ఆడి మంచి టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యం లేదు. అంటే ఈ ఆటకు సంబంధించి అప్రోచ్ అయితేనో లేకపోతే డ్రెస్సింగ్ అయితేనో అది మనం కల్పిద్దామని ఈయన కూడా చెప్పి అదే మన హరీష్తో చెప్పి మా పిఠాపురం తరఫున ఇక్కడున్న ఈ యువత తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శశి గారు చాలా సంతోషం. కాబట్టి ఇంకా మీరు అందులో అంటే గెలిపోవడంలో అనేది సహజం, ఎవరో ఒకడు ఓడిపోవాలి, ఒకటి గెలాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే. కాబట్టి వాళ్ళు మళ్ళా టోర్నమెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఫస్ట్ రావచ్చు, కాబట్టి వాళ్ళ కసి పెరుగుతుంది. మన ఇక్కడ డొనేషన్ చేసిన హైదరాబాద్ గారికి, తర్వాత అలాగే ప్రేమకి, ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దలకి, మీ యూత్కి అందరికీ కూడా హృదయపూర్వక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ క్లబ్ నుంచి అలాగే హరీష్ క్రికెట్ టోర్నమెంట్ క్లబ్ జరిగింది. ఈరోజు 34 మ్యాచెస్ చేస్తే ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ 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 లవ్లీ మ్యాచ్ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ హియర్ అండ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్ అండ్ వర్క్ విత్ యూ ఫర్ దిస్ టైమ్ అండ్ ఆల్సో వాంట్ టు వర్క్ విత్ యూ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. హరీష్ గారు చెప్పారు ఏంటంటే ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, పిఠాపురంలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో చేద్దాం అనుకుంటున్నారు కానీ కొన్నిసార్లు రిసోర్సెస్ లేవని అన్నారు. సో నేను ఈరోజు యాదృచ్ఛికంగా పిఠాపురం వచ్చినప్పుడు చెప్పారు, శశి ఒకసారి మీరు వస్తారా ఇక్కడికి అని అడిగినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు చెప్పారన్నమాట, ఇక్కడ మాకు 34 మ్యాచెస్ నాకౌట్ మ్యాచెస్ జరుగుతున్నాయి, ఈరోజు ఫైనల్ జరుగుతుంది సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. సో ఐ హావ్ సీన్ ఎ వండర్ఫుల్ మ్యాచ్. I wish all the 34 teams a wonderful, all the very best for your future. గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్, అలాగే రన్నర్స్ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు దూరం వచ్చారంటే మీరు గెలిచినట్టే. I have seen a very good batting, very good bowling, very good fielding, and I also saw a lot of things here in this match. My heart melted today for a lot of things. చాలా మంది ప్లేయర్స్ they are not having proper resources. వాళ్ళ షూస్ లేవు, కొంతమంది చెప్పల్స్ తోడు ఉన్నారు, బ్యాట్స్ కానీ అవి కానీ ప్రాపర్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు సరిగ్గా, అలాగే వికెట్స్ కూడా. బట్ ద ఫైటింగ్ స్పిరిట్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీ అందరిని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మీ అందరిలో కూడా ఒక కళ్యాణ్ గారు కనపడుతున్నారు. The way you have seen this here today, I want to say Pithapuram got talent. Pithapuram really got talent and I think you are going to rock the show in future. ఈ సందర్భంగా నేను కూడా ఏమనుకున్నానంటే ఒక
1 lakh rupees toti, whatever net is required, sir. Kumar garu is encouraging everybody to play, and also అది కాకుండా నెక్స్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు టెంపరీ కిట్స్ అన్న ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. హరీష్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు చేస్తారో మేబీ షూస్ కానీ అంటే ఎవరున్నా కూడా ఐ థింక్ maybe we can rent it out if it is required, but or we can give them to all the players who are actually being participant of these matches and all. But I'm really thankful for inviting me here. ఇదంతా కూడా ఏంటంటే కళ్యాణ్ గారి ఇచ్చిన స్ఫూర్తి. కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఒక వర్గానికి క్యాస్ట్కి క్రీడ్కి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే క్రికెట్ మ్యాచ్ కూడా ఏంటంటే ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక జాతికో సంబంధించింది కాదు. సో క్రికెట్ ఎలా అయితే మన అందరినీ కలిపిందో అలా మనందరం కూడా కలిసికట్టుగా పిఠాపురంలో ఉన్నటువంటి ఈ టాలెంట్ని మనం ఇంకా గొప్పగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరు అందరూ కూడా ఏం చేస్తే బాగుంటుందని మీరు అందరూ పెద్దలందరూ ఆలోచన చేసి చెప్పండి. కుమార్ గారు లాంటి మంచి ట్రైనర్ కూడా ఉన్నారు, ఇప్పుడే చూపించారు ఎంత బాగా ట్రైన్ చేస్తున్నారు అందరినీ. సో ప్లీజ్ ఐ విష్ ఆల్ ద యూత్ హియర్ టు కమ్ ఫార్వర్డ్, పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్స్. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఆస్ట్రేలియాలో స్పోర్ట్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవ్రీబడి దే హ్యావ్ అట్లీస్ట్ 2 sports in their academic year. They either they do swimming or they do some sort of a sport, and that is a part of the curriculum. So it's always good to have education and sports together as your career path. I wish all the very best for all the winners and also all the participants here. And also I have really enjoyed today for being here, and then I'm happy to be part of this for future as well. Thank you, Harish. Thank you, Kumar garu. సురేష్ బాబు గారు యోగ్యత ఏమైనా మాట్లాడిస్తారా? చాలా చక్కగా ఆడారు. మన సెకండ్ ప్లేస్ స్పాన్సర్ చేసిన ప్రేమ్ సాయి చేతుల మీదుగా అలాగే డ్రైవర్ శ్రీనివాస్ చేతుల మీదుగా సెకండ్ ప్లేస్ అందజేస్తున్నారు. అన్నిట్లో గత 20 రోజుల నుండి ఎంతో అలరించిన యారిస్ క్రికెట్ టోర్నమెంట్ లో సూర్య 11 టీం ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడి, శివ 11 టీం ఎన్నో అద్భుతమైన మ్యాచ్లు ఆడి చివరాంకంలో కూడా 174 పరుగులతో అజయ్. అందరికీ నమస్కారం. ముందుగా కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, మనోహర్ గారికి, అలాగే ప్రతి ఒక్క జన సైనికులకి, వీరమహిళలకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్స్ అందరికీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అండ్ హరీష్ టీమ్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి 34 టీమ్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి ఈ కాలేజ్ గ్రౌండ్స్లో ఆడడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అండ్ టుడే ఇట్స్ వెరీ ఫార్చునేట్ ఫర్ మీ టు బీ హియర్. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై పిఠాపురం అండ్ దెన్ హరీష్ కొంచెం తెలుసు, ఎలక్షన్స్ టైంలో కూడా బాగా తిరిగారు. అప్పుడు ఒకసారి వస్తే బాగుంటుంది. ఇక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ ప్లేయర్స్. యూ వాంట్ సమ్ ఎంకరేజ్మెంట్, వాంట్ సమ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఫర్ పిఠాపురం యూత్ అని అన్నప్పుడు ఐ థాట్ ఓకే లెట్ మీ కమ్ అని అనుకున్నాను. సో ఇట్ వాస్ వెరీ నైస్. I've seen a good skill here today. మన క్రికెట్ మ్యాచ్లో స్కోర్ 12 ఓవర్స్కి 175 రన్స్ కొట్టారు. ఇట్ వాస్ అ వెరీ నైస్ మ్యాచ్ టు సీ. ఒకటే తెలుస్తుంది ఇక్కడ పిఠాపురంలో కూడా చాలా టాలెంట్ ఉంది అని చెప్పి టుడే. అలాగే కొంతమంది డొనేషన్స్ చేసి ఇక్కడ గ్రౌండ్ కూడా బాగా అభివృద్ధి చేయాలని చెప్పి అందరు కోరుకుంటున్నారు. నేను కూడా నాకు ఒక 1 lakh rupees ఇవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అలాగే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ వచ్చే టోర్నమెంట్కి కొంతమంది జెర్సీస్ ఇస్తా అన్నారు, కొంతమంది షూస్ ఇస్తా అన్నారు, కొంతమంది క్రికెట్ కిట్స్ ఇస్తా అని చెప్పారు. సో ఐ వుడ్ రియలీ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బీ motivated for this cultural motivated event and also want to be part of this event in the future as well. Thank you very much. ఇక్కడ క్రికెట్ టీం 34 టీంలకి 20 రోజుల నుంచి జరుగుతున్నాయి కాబట్టి మన హరీష్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు కాబట్టి ఈ యూత్ అంతా కూడా రకరకాల చాలా గ్రామాల నుంచి అదే టౌన్ నుంచి వచ్చి ఉంటారు. కానీ మన పిఠాపురానికి ఫస్ట్ సెకండ్ మన పిఠాపురానికి వచ్చింది కాబట్టి 20 రోజుల నుంచి కష్టపడి పనిచేశారు. ఆటలాడిన వాళ్ళు ఈవేళ ఫైనల్ కాబట్టి ఫస్ట్ సెకండ్ పిఠాపురానికి వచ్చేది చాలా సంతోషం.
దానికి ఈ క్రికెట్ టీంలో చాలామందికి కొన్ని సౌకర్యాలు లేవు కాబట్టి దానికి మన శశి గారు, మన ఎన్ఆర్ఐ శశి గారు, మరి పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో సేవ చేశారు. ఈ హైస్టైల్ నుంచి వచ్చి మన పిఠాపురం నియోజకవర్గంలో ఆ అనుభవం ఉంది. ప్రతి నాయకులు అందరూ నియోజకవర్గం అందరూ తెలిసింది కాబట్టి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఏదో చేయాలనే ఆలోచన ఆయన కాబట్టి చాలా సంతోషం. వాళ్ళ సొంత గ్రామం, వాళ్ళ సొంత నియోజకవర్గం కాకుండా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏదో చేయాలి, యూత్ని ప్రోత్సహించాలి, యువతనంతా కూడా చాలా ప్రోత్సహించాలని మన శశి గారు ఆలోచన మేరకు, మా ఆలోచన మేరకు ఆ క్లబ్ అనేది పెట్టడానికి ఆయన పూనుకున్నారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఈ చిన్న ఈ కార్యక్రమానికి ₹1,00,000 డొనేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం మా అందరికీ కూడా. మన హరీష్, తర్వాత మన ప్రేమ, సన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కోరిక మేరకు హరీష్ గారు మన శశి గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇలాగా మా యూత్ ఈ క్రికెట్ టీమ్ అయితే కొన్ని సౌకర్యాలు లేవు, అవన్నీ కల్పించండి చెప్పగానే వెంటనే ఆయన గోకులంలో ఉంటే గోకులం నుంచి ఎన్ని పనులున్నా సరే కానీ ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చి ఈ టీం ఫైనల్ చూసి చాలా ఆనందించి ఆడేవాళ్ళని, అందులో క్రికెట్ టీంలో ఆడేవాళ్ళు బ్యాట్లు, షూస్ ఇవన్నీ కూడా మనకు కల్పిందామని స్టేజ్ మీదే నాకే చెప్పారు కాబట్టి చాలా సంతోషం అండి. నిజంగా మా పిఠాపురం వాళ్ళు ఈ యూత్కి అంత సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే మన హరీష్ పేరు మీద ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే మేము అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాం. అలాగే శశి గారు ఉన్నారు, తర్వాత మేము ఉన్నాం, హరీష్, సన్నీ, మన యోగి, ఎవరు ప్రేమ, వీళ్ళంతా ఈ టీమ్ అంతా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మరి చాలా ఎంకరేజ్ చేసి చేయించారు కాబట్టి మేము ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు.